హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో చూసుకోబోయేది ఒక కోడింగ్ ఎక్సర్సైజ్ అనమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో రేంజ్ ఫంక్షన్ గురించి చెప్పా కదా. సో దాన్ని యూజ్ చేసి ఫర్ లూప్లో మనం రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ అనేది రాయిపోతున్నాం. ఎలా అంటే క్వశ్చన్ ఏంటంటే టు క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. 1 to 100లో ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేసి దాని ఒక టోటల్ సమ్ అనేది ప్రింట్ చేయని అర్థం. దేన్ని యూజ్ చేయాలి? ఫర్ లూప్ యూజ్ చేసి అండ్ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ అనేది రాయిపోతున్నాం. సో సింపుల్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ఒక వేరియబుల్ నేమ్ అని తీసుకున్నాం, సమ్ ఇస్ 0 అని తీసుకున్నాం. సో ఫర్ నమ్ ఇన్ రేంజ్ ఓకేనా. రేంజ్ ఫంక్షన్ ఏంటి? 1 to 100 అన్నారు కదా. సో మనం ఏం చేస్తున్నాం అంటే సెకండ్ నెంబర్ నుంచి 101 వరకు అండ్ టూ స్టెప్స్ అయ్యి మనకి రేంజ్ అనేది అవుట్పుట్ రావాలంట. సో 2 దగ్గర నుంచి స్టార్ట్గా 101 దగ్గర స్టాప్ అవ్వు అండ్ 2 స్టెప్స్ జంప్ అవ్వు అన్నట్టుగా డిఫరెన్స్ వచ్చి 2 నెంబర్స్ అవ్వు అని అర్థం. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? సమ్ ప్లస్ ఈక్వల్ టు నమ్ అని ఇద్దాం, ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది? ప్రింట్ చేయటం. ఇక్కడ ఏం చేసాము? సో ఇక్కడ ఏంటంటే రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసాం, యూజింగ్ ఏ రేంజ్ ఫంక్షన్. ఈ రేంజ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేసామంటే ఈవెన్ నెంబర్స్ రావటానికి. సో 1 ఇక్కడ ఇచ్చామనుకోండి, ఆడ్ కదా, 1 ఈజ్ అన్ ఆడ్. సో నేను ఈవెన్ నెంబర్తో స్టార్ట్ చేస్తే సో 101 వరకు ప్రింట్ అవ్వు అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లాస్ట్ డిజిట్ అనేది ప్రింట్ కాదు. నేను 100 అని ఇక్కడ ఇచ్చాను అనుకోండి, 99 వరకు వెళ్ళిద్ది, 100 వరకు వెళ్ళదు. సో నేను 101 ఇచ్చాను అనుకోండి, 100 వరకు వెళ్ళిద్ది, ఓకేనా. సో దాని స్టెప్స్ అన్ని 2 అనమాట. అంటే 2, 4, 6 అంటే డిఫరెన్స్ ఏంటి? 2 ఉన్నట్టు అని అర్థం. సో దీన్ని ప్రింట్ చేయటమే, ఓకే కదా. ఇప్పుడు సింపుల్ అన్నమాట, అయిపోయింది ప్రోగ్రామ్. జస్ట్ ప్రింట్ చేసేసి అయిపోయింది. దీన్ని ఏం చేసాం? ద sum of the even numbers, ఓకేనా. ఈవెన్ నెంబర్ ఫ్రమ్ ఓకేనా, ఫ్రమ్ 1 to 100 ఈజ్ అని ఇచ్చి, సో ఇక్కడ ఏం చేసాము? కామా, ఓకే, ఇక్కడతో అయిపోయింది అనమాట. సో సారీ, నేను డబల్ కోడ్స్లో రాయటం మర్చిపోయాం. యూ కెన్ యూజ్ అ సింగిల్ ఆర్ డబల్ కోడ్, ఓకే కదా. సో కామా సమ్, ఓకే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏమొచ్చింది? దట్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఫ్రమ్ 1 to 100 ఈజ్, దాని టోటల్ ఎంత? 2550 అని అర్థం, ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే సమ్ అని ఒకటి తీసుకొని దాని ఇనిషియల్ వాల్యూ 0నే కదా ఉండేది, ఇంకా ఏం ఫంక్షన్ అనేది జరగలేదు కాబట్టి 0 అని ఇచ్చా. నేను ఫర్ నమ్ ఇన్ రేంజ్ 2, నేను ఇందాక చెప్పా కదా 2 ఎందుకు తీసుకున్నాను. సో ఇక్కడ నేను మెన్షన్ చేసా ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 అని. సో ఇట్లా తీసుకున్నాను అనమాట, మీకు ఇందాక చెప్పినట్టు. సో సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు నమ్, ఓకేనా. ప్రింట్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఫ్రమ్ 1 to 100 అంటే దాని టోటల్ ప్రింట్ అయిపోద్ది అనమాట. సో సింపుల్ కదా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ స్టెప్ ఎందుకు రాశానంటే క్యాలిక్యులేట్ చేయటానికి. ఈ స్టెప్ అర్థం ఏంటి? టు క్యాలిక్యులేట్ ద ఈవెన్ నెంబర్స్ అనమాట ఫ్రమ్ 1 to 100. సో మీకు అర్థమైంది కదా. ఇది ఎందుకు రాశాను చెప్పండి? రేంజ్ ఫంక్షన్ అనమాట. ఈవెన్ నెంబర్స్ ఓన్లీ మనకి ఈవెన్ నెంబర్సే రావాలని నేను ఇట్లా ఇచ్చాను అనమాట. సో దాన్ని ప్రింట్ చేసాం. ఇప్పుడు మనకి అట్లనే 1000 అనే కాదు, ఒక 100 అనే కాదు, మీకు 200 వరకు ప్రింట్ అవ్వాలి అంటే, ఓకేనా. సో ఓకే, దాని టోటల్ ఎంత చూసారా? అట్లా మన ఇష్టం అనమాట రేంజ్ అనేది, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ స్మాల్ ఎగ్జాంపుల్ అనమాట. మీకు అర్థమైంది కదా. మనం ఇక్కడ ఏం యూజ్ చేసాం? జస్ట్ లూపింగ్ యూజ్ చేసాం, రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసాం. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.